Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు 79వ వారం అన్న క్యాంటీన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. అండ్ ఆకులు వాటర్ ప్యాకెట్లు డ్రమ్లో వేయాలి. డ్రమ్ పెట్టాం, డ్రమ్లో వేయండి, కింద వేయద్దు. కింద చేపెట్టండి, కింద చేపెట్టండి. అన్న క్యాంటీన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రారంభించి 79వ వారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులు మన రాష్ట్ర కార్యదర్శి పెత్తాడిపల్లి సర్పంచ్ అయిన పోతుల అన్నవరం గారు, అలాగే డిసిసిబి మాజీ డైరెక్టర్ అప్పన్న గారు, పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిలపర్తి వెంకట్రావు గారు, మన సంతోష్రావు గారు, హాజీ గారు, అలాగే పట్టణ తెలుగు యువత అధ్యక్షులు సతీష్ గారు, మన రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారు, అలాగే పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు సీలు వెంకటాచలం గారు, కొమ్ముగూడెం సర్పంచ్ శ్రీనివాస్ గారు, అలాగే పట్టణ సెక్రటరీ శ్రీనివాస్ గారు, మా లీగల్ సెల్ కన్వీనర్ మన చెప్పుల వాసు గారు, అలాగే మన క్లస్టర్ ఇన్ఛార్జి రాంబాబు గారు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రజల ఆకలి నింపాలన్న జయంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని మూత వేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న ఒకే ఒక్క కారణంతో, అలాగే పేద ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉండాలి, మరి వారంలో ఒక్క పూటైనా వాళ్ళకి కడుపు నిండేలాగా మనం భోజనం పెట్టాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు రాబోయే రోజుల్లో 2 మాసాలు ఓపిక పడితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయ్యే విధంగా మనం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మరి రానున్న రోజులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి గమనించుకోవాల్సిందిగా కోరుతూ, మరి భగవంతుడు మరి చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఈ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి బోలిశెట్టి శ్రీనివాస్ చేసే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పుల్లయ్య గూడెం బీసీ కమ్యూనిటీ గంగిరెడ్ల సంఘానికి చెందిన చింతల కొండయ్య, గంగిరెడ్ల సంఘ రాష్ట్ర కమిటీ మెంబర్, ప్రెసిడెంట్ ఆవుల కొండయ్య, అడ్డగర్ల సురేష్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
మొత్తం గ్రూప్ ఫోటో అందరూ వెనక్కి వెనక్కి వెళ్ళాలి మీరు ఇంకా వెనక్కి అందరూ ఒకటే మీరు వేసుకోలేదు జనసేన పార్టీ కుటుంబంలో జాయిన్ అయినటువంటి మిత్రులు పులాయిగూడెం చెందిన ఆవుల కోటయ్య గారు, కొండయ్య గారు, ఇంకా అంకాలు గారు, చింతల కొండయ్య గారు, అంతేకాకుండా మా జన సైనికులు ఇంతకుముందు నుంచి ఆ గ్రామంలో ఉన్నటువంటి శ్రీను గారికి, అదే ఎందుకంటే గత ప్రభుత్వాల్లో గంగిరెడ్లు అనేది బాగా వెనకబడి ఉన్నారు. వారికి ఏదో ఒకటి ఆదుకోవాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ రోజు ఆసరా కింద 30,000 రూపాయలని ప్రతి కుటుంబానికి అందజేసిన చరిత్ర ఉంది. కానీ ఈ ప్రభుత్వం రాగానే వీళ్ళందరికీ ఆ 30,000 రూపాయలు ఇవ్వడం మానేసి మీకు ఏదో పెన్షన్ ఇస్తున్నాం, మీకు ఏదో బియ్యం ఇస్తున్నాం అనేది కొత్తగా ఇచ్చినట్టుగా కథ చెప్పి నవరత్నాల పేరుతో జనాన్ని మోసం చేసి 4 సంవత్సరాలు 9 నెలలు కూడా కాలం గడిపిన సందర్భం మనం చూసాం. ఈరోజు స్టార్ట్ అయింది తిరుగుబాటు. ఏ పల్లెటూరుకి కనీసం రోడ్లు లేవు, కనీస సౌకర్యాలు లేవు, శానిటేషన్ లేదు, దోవల మయం. మరి అక్కడ పల్లెటూరులో కనీసం చేతి పన్ను కూడా లేకుండా చేసిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి చోట కూడా అన్ని గ్రామాల నుంచి జనసేన పార్టీ ఒక సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ ఆశయాల్ని, ఏదైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులందరూ కూడా ఇవాళ మరి మనం చూసుకుంటే ఆ కౌలు రైతులు ఇవాళ ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇవాళ అప్పులు తీర్చలేక చాలామంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకునే దిశగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 35 కోట్ల సొంత నిధిని ఇవాళ మరి అందరికీ ఇవ్వడం వాళ్ళు చూశారు. అంతా ఏమి లేకుండా మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి చేస్తే రేపు అధికారంలోకి వస్తే ఇంకెంత చేస్తారన్న ఆలోచనతో ప్రజలు తండోపతండాలుగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం, జనసేన పార్టీని బలపరచడం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మరి పవర్ షేరింగ్లో ఉండాలి. రేపు రాబోయే తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యక్రమంలో, ఉమ్మడి గవర్నమెంట్లో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటే మంచి జరుగుతుందనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని మీరందరూ గౌరవించినందుకు ఈరోజు మన పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షగా జనసేన జెండా. మరి ఎందుకంటే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ గ్రామంలో దాదాపుగా 5,000 మంది 6,000 మంది జనసైనికులు ఉండేటటువంటి ఏర్పాటు మనం చేసాం. అది మనల్ని మనం రక్షించుకుంటూ ఉన్నాం ఈ పోలీసుల బారి నుంచి, ఈ ఎమ్మెల్యే బారి నుంచి. తప్పుడు కేసులు నిన్న కాక మొన్న పుల్లాయిగూడెంలో మరి ఒక చాకుతో 2 చేతులు చీరేసి మళ్ళీ SC ST కేసు. అంతకుముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి మందుకొండ సామాన్లు కాల్చి ఒక మనిషి చనిపోవడానికి కారకమైన వ్యక్తుల్ని మరి ఈరోజు జనసేన కుటుంబంలోకి విచ్చేసిన పుల్లాయిగూడెం జన సైనికులకి స్వాగతం, సుస్వాగతం. ఆకుల శ్రీనివాసు అలాగే సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కుటుంబంలోకి వచ్చిన శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 4 రోజులుగా చూస్తున్నాం బొలిశెట్టి శ్రీనివాస్ గారి హవా ఎలా ఉందంటే ఈ ఎలక్షన్కి ముందే గెలిచేసామా అన్న ఇదిగా ఉంది. ఎందుకంటే కేవలం బీసీ వర్గాల నుంచి, దళిత వర్గాల నుంచే సుమారు 5,000 మంది ఇప్పటి వరకు జాయిన్ అయ్యారంటే అది కేవలం బొలిశెట్టి యొక్క చరిష్మయే. ఎందుకంటే 2019 మే 23 ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయండి. వచ్చిన కాడి నుంచి 24 ఉదయాన్నే మమ్మల్ని అందరినీ కాకేసి ఎవరో ఇక్కడ రాక్షసుడు గెలిచాడు, ఈ రాక్షసుడి నుంచి మీరు ఎవరు తట్టుకోలేరు, ఈ రాక్షసుడికి కాపాడాలంటే మీ అందరికీ నేను అండగా ఉంటా, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానని మా జన సైనికులకి అందరికీ భరోసా ఇచ్చి 2019 మే నుంచి ఇప్పటి వరకు ప్రజల యొక్క కష్టాన్ని తెలుసుకుంటూ ప్రజలకు ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేనున్నానంటూ బొలిశెట్టి ప్రత్యక్షం అవుతున్నాడు. కనుకనే ఈరోజు ఇంతమంది బొలిశెట్టికి బ్రహ్మరథం పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహించిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. సోమసుందర్ డిమాండ్ చేశారు.
మంగళవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. जिंदाबाद A to Z जिंदाबाद A to Z इफ़ाली हेल्थ कार्ड लो इफ़ाली हेल्थ कार्ड लो इफ़ाली हेल्थ कार्ड लो जिंदाबाद A to Z సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం గణేష్ బాత్ 26,000 గణేష్ బాత్ 26,000 గణేష్ బాత్ 26,000 మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్యాలయాలు యూనియన్ ఏఐటిసి అనుబంధం ఆధ్వర్యంలో నిన్న ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిన్న 40 అర్జీలు పెట్టుకుని విధులకు హాజరవడం జరిగింది. ఈ రోజు మున్సిపల్ కార్యాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్త సమ్మె జరిగిన సంగతి అందరికీ కూడా తెలుసు. సమ్మె సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘం మరి సమ్మెకి నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘాల జేఏసీ తోటి దపదపాలుగా సంప్రదింపులు జరిపి కొన్ని అంగీకారాలు తెలియపరిచి అమలు చేస్తామని చెప్పడంతో మరి మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులు ఇచ్చిన హామీల మేరకి సమ్మె విరమించడం జరిగింది. అయితే వారు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన జీవోలు వెంటనే విడుదల చేస్తామని చెప్పి అన్నారు. ఆ జీవోలు మాత్రం ఇంతవరకు రాలేదు. ప్రతిసారి ఉద్యమాలు చేయటం, దాని మీద ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం, హామీలు ఇచ్చిన తర్వాత మళ్ళీ జీవోల కోసం పోరాడడం, జీవోలు వచ్చిన తర్వాత జీవోలను అమలు జరపమని పోరాడడం, ఇదంతా కూడా మరి సరిగ్గా లేదు. ప్రభుత్వం ఏ ఏ అంశాలను అయితే అంగీకరించిందో, ఏ ఏ అంశాల మీద అయితే మినిట్స్ ఇచ్చి ఆ ఒప్పందాల మీద సంతకాలు చేశారో వాటిలన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా జీవోలు ఇవ్వాలని ఒకటి కోరుతున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న 40 అర్జీలు పెట్టుకొని ఇవాళ ధర్నా కార్యక్రమం ప్రతి మున్సిపల్ దగ్గర, కార్పొరేషన్ల దగ్గర, నగర పంచాయతీల దగ్గర పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వం గత నెలలో 21,000కి జీవో ఇస్తారని, అలాగే పారిశుద్ధ్య కార్మికులకి కొబ్బరిలో చెప్పులు, యూనిఫారం చెప్పులు ఇస్తామని దానికి జీవో లేదు. అలాగే వర్కర్ పనిచేస్తుండగా యాక్సిడెంట్గా చనిపోతే ఇంతవరకు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు 7 లక్షలు ఇస్తారని మాట ఇచ్చారు, దానికి జీవో ఇవ్వలేదు. అలాగే కార్మికుడు 60 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత రిటైర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇంతవరకు అయితే ఏమీ లేకుండా కార్మికుడు నిర్భాగ్య పరిస్థితిలో వెళ్తున్నాడు అంటే దానికి మేము ₹1,00,000 అడిగాం, 75,000 ఇస్తారన్నారు, దానికి జీవో ఇవ్వలేదు. పండగకు ముందు, సంక్రాంతి ముందు మున్సిపల్ కార్మికులతో, నాయకులతో సమస్యల పరిష్కారాన్ని కూర్చొని పరిష్కరించి పండగ వెళ్ళిన తర్వాత మీకు జీవోలు ఇస్తాం, తప్పనిసరిగా సమ్మె నిర్వహించమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మన ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాటల మీదుగా, అలాగే చజ్జల రామకృష్ణ గారు, బొత్స సత్యనారాయణ గారు, మన ఆదిమూలపు సురేష్ గారు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహించి వారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటిసి ఆధ్వర్యంలో నిన్న ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో మీ అందరికీ తెలుసు, ఏదైతే తమ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి సమ్మె చేయడం అనేది జరిగింది. అయితే తక్షణమే ప్రభుత్వం స్పందించి మంత్రివర్గ ఉపసంఘం వేసి ఆ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. అంటే కార్మికుడు కూడా అనేక సమస్యలతో పనిచేస్తా ఉన్న నిరంతరం 24 అవర్స్ అయినప్పటికీ తమ హక్కులు, ప్రభుత్వం ఇచ్చిన హక్కులను కూడా అవి అమలు చేయడంలో కూడా మళ్ళీ పోరాటం చేయవలసిన పరిస్థితికి వస్తుంది. ఏదైతే కనీస వేతనాలు ఉన్నాయో 26,000, సమాన పనికి సమాన వేతనం, హెల్త్ అలవెన్స్, అదేవిధంగా అనేక ఈరోజు డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగే 16వ తేదీ సమ్మెలో కూడా జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అదేవిధంగా కూలీ సంఘాలు కూడా దేశవ్యాప్తంగా కార్మిక హక్కుల కోసం సమ్మె చేస్తున్నాయి. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కార్మిక సంఘాలు కదమ తొక్కుతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఏదైతే శ్రమ చేసి
తన శ్రమ ద్వారా పంటను పండించి అదే శ్రమ ద్వారా కష్టపడి ప్రజా ఆరోగ్యాలు కాపాడుతున్న కార్మికులు, కర్షకులు, రైతులు ఈ రోజున పట్టించుకునే పరిస్థితి లేదు. తక్షణమే ఈ ప్రభుత్వాలు కూడా 16వ తారీఖున జరిగే సమ్మె కార్మిక సంఘాలు జయప్రదం చేస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా ఆకలి మంటలు వచ్చినప్పుడే, తన కనీస వేతనం అమలు చేయనప్పుడే కార్మికులు సమ్మెకి వెళ్తారో, బంధువులు పిలిపిస్తారో. కాబట్టి ఆ దృక్పథం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి 16వ తారీఖున జరిగే ఈ సమ్మెలో మొత్తం 50 మంది కార్మిక వర్గం జయప్రదం చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినో ఆ హామీలు. తాడేపల్లిగూడెం జగన్నపేట గ్రామంలో పల్లెపోరు కార్యక్రమంనికి పాల్గొన్న తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జి బోలిశెట్టి శ్రీనివాసుకి పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగిన బోలిశెట్టి శ్రీనివాసు. మన బొలిశెట్టి శ్రీను గారు మరి ఇంటింటికి కూడా టైం అయిపోయింది. డ్రైనేజీలు కానీ ఉన్నాయి, కానీ మన పల్లెటూరు చూసుకుంటే కనుక ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తారు. పచ్చిపాల రాంబాబు గారు, వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. తాళ్ళ గంటాల గారు పరిస్థితి వాళ్ళు చూడండి. కావాలంటే సుధాకర్ అని ఒక డాక్టర్ పిచ్చోడని చెప్పి మాస్క్ లేదని కామెంట్ చేసేందుకు పిచ్చోడని చెప్పి రోడ్ల మీద కొట్టుకుంటూ తీసుకెళ్లిన పోలీసు వ్యవస్థను మనం చూసాం. చనిపోయేదాకా ఆయన్ని వెంటాడి తరివి చంపిన సందర్భం మనం చూసాం. సుబ్రహ్మణ్యం అనే కార్ డ్రైవర్ ని తన అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ చంపేసి తీసుకొచ్చి మర్డర్ చేసి తీసుకొచ్చి ఇంటికాడ చెప్తే ఆడి మీద కేసు కట్టుకుని అనంతబాబుని పక్కన కూర్చొని పోలాభిషేకం చేసినటువంటి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా. ఇవాళ ఏ బీసీకి మీరు న్యాయం చేశారు, ఏ ఎస్సీకి న్యాయం చేశారు, ఏ కులానికి న్యాయం చేశారని అడుగుతున్నా. కాపులకి 5% రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ ఇస్తే ఈ రోజు మీరు దాన్ని కూడా తీసేసి కాపులకి మేము ఏం చెయ్యం, అంతగానే ఎక్కువ చేస్తున్నాం, బియ్యం ఇస్తున్నాడంట. కాపులకు బియ్యం ఇస్తుంట అసలు మైండ్ నుండి మాట్లాడుతున్నాడా లేదో నాకు అర్థం అవట్లేదు. మీ యొక్క అన్నయ్యలందరూ కూడా సలహాదారులు, 60 మంది సలహాదారులు, ఒక్కొక్కడికి 5 లక్షల జీతం, గన్మెన్లు, కార్లు. ఎవడ పాప డబ్బులు ఇవన్నీ మన కష్టార్జితం. ఒక రోడ్డు వేయాలంటే రోడ్డు వేయరు. ఈ 5 సంవత్సరాల్లో 140 కోట్లు అంటే సజ్జల రామకృష్ణ జీతం. అంటే ఎవరితో 142 కోట్లు పెడితే ఈ జగ్గన్పేట వెళ్ళి రోడ్డు కాదు, ఈ ప్రాజెక్టుకి వెళ్ళి రోడ్డు కాదు, ఎన్ని రోడ్లు వేయచ్చు, ఎన్ని డ్రైన్లు కట్టొచ్చు, ఎంతమందిని ఆదుకోవచ్చు అని కూడా మీరు ఆలోచించి ఒక్కరి జీతం 140 కోట్లు, ఎన్ని వందల కోట్ల రూపాయలు లూటీ చేశారు. మీ రంగులు, మీకు అదో పిచ్చి, మీ బొమ్మలు, ఇంటింటికి చక్రం, ఏదైతే మీరు ఇవాళ పెట్టి సభల నిర్వహణ అన్ని కూడా ప్రజా డబ్బుతో మీరు పెడతా ఉన్నారు. మీ అమ్మాయి దగ్గర లండన్ వెళ్ళాలంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి పోతా ఉన్నారు. ఇదంతా ప్రజల డబ్బు కాదా అని అడుగుతా ఉన్నా. ఏ పేదలు మీరు ఆదుకున్నారు? ఇంకా సిగ్గు లేకుండా మేమే నెగ్గుతాం, మళ్ళీ మేమే వస్తాం అని చెప్పుకుని ఎవడైనా ఈ ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చాడు మీ ఊరు? ఈ ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఏమైనా పని చేశాడా? ఈ ఉప ముఖ్యమంత్రి అనేవాడు గోపి చెప్పాడు ఇందాక, కోడి పందాలు అనేది చాలా తక్కువ. దీపావళి మందుకొండ సామాన్లు 2 రోజులు అమ్ముతారండి నిరుపేదలు. చిన్న కొట్లు పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర కూడా లక్షలాది రూపాయలు లంచం తీసుకున్న ఈ లంచగొండి ఈ కొట్టు సచ్చినాడు. మహిళలకి, యువతులకి, యువకులకి అందరికీ కూడా ఇక్కడి నుంచి జరిగిన విషయాలు తెలియజేసి లంచగొండే నాయకుల్ని, లంచం అంటే 5,000 10,000 కాదు, లక్షలు, కోట్లు. ఒక ఇల్లు కట్టుకుంటే 10 లక్షలు, ఒక షాపింగ్ కడుతుంటే 1,40,00,000. అలాగే సంక్రాంతి పండగకి వారసత్వంగా వస్తున్నటువంటి కోడి పందాలు వేసిన 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు తాళేపల్లి కూడా ఎమ్మెల్యే. ఈడు తీసుకున్నాడు కదా అని అధికారులు కూడా 4 లక్షలు వసూలు చేశారు.
అటు గోళ పండగకి కొత్త అల్లుళ్ళు వస్తారు, యువకులు వీళ్ళందరూ కూడా సరదాగా ఆడుకునే కోడిపందాల ఆటల దగ్గర కూడా లంచాలు తీసుకునే పరిస్థితిలో ఈ తాడేపల్లి నియోజకవర్గం ఉంది. అదే కథవా ప్రాంతాల్లో ఉన్నారంటే నాయకులు సరదాగా పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తే కోడి పందాలు పర్వాలేదంట, వెంకటరామ వేస్తే తప్పంట. వెంకటరామ జనసేన పార్టీ చేయడు కాబట్టి వెంకటరామ వేయకూడదంట. రేపొద్దున గద్దె దిగితే ఈడి పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అలాంటి నాయకులను అంతమొందించాలి. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మండల, పట్టణ కేంద్రాలలో జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం సేటియు పట్టణ కమిటీ, పెంటపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనము నుండి ఎస్వీఆర్ విగ్రహం మీదుగా కండకట్ల, యాగర్లపల్లి, రామచంద్రరావుపేట, భాగ్యలక్ష్మీపేట మీదుగా పెంటపాడు వరకు మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ నెల 16వ తేదీన రైతు, కార్మిక, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా రైతు సంఘాల సమైక్య, కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యాన దేశవ్యాప్త బంద్ జరుగుతుంది. ఈ బంద్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ 4 సంఘాల ఆధ్వర్యాన ఈ నెల 16వ తేదీన నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర రైతు సంఘాల సమైక్య, కార్మిక సంఘాల సమైక్య పిలిపించారు. దాంట్లో భాగంగా ఈ రోజున తాడేపల్లిగూడెం పట్టణంలోను, పెంటపాడు మండలంలోని గ్రామాల నుండి ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి ప్రమాదానికి పడింది. రైతాంగం దివాళా తీసేటువంటి పరిస్థితి వచ్చింది. గత 9 సంవత్సరాలుగా 1,50,000 మంది రైతులు మద్దతు ధర లేక వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. తక్షణమే రైతాంగం రుణాలు మాఫీ చేయాలని చెప్పని రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మిక సంఘాలు గత అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోవడమే కాకుండా కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసమే ఈ లేబర్ కోడ్లు తెచ్చారు. కాబట్టి తక్షణమే ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పని ఈ 4 సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అలాగే వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీని నిధులు కేటాయింపులు పెంచాలని, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా ఉపాధి హామీని అమలు జరిపి కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఈ మోటార్ సైకిల్ ర్యాలీ సందర్భంగా గ్రామీణ ప్రజానీకానికి, పట్టణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 16వ తారీఖున జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొవలసిందిగా 4 సంఘాల ఆధ్వర్యాన్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సంఘాలు, ప్రజా సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రేపు 16వ తారీఖున గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టమని పిలుపునిచ్చారు. అందులో భాగంగా తాడేపల్లిగూడెం మండలం, పెంటపాడు మండలాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించి రేపు 16వ తేదీన పెంటపాడు మండలంలోను, తాడేపల్లిగూడెం పట్టణాల్లోనూ జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న ఈ యొక్క విషయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, అలాగే పెంచుకుపోతున్న రేట్లను తగ్గించాలని తదితర డిమాండ్లతో రేపు 16వ తేదీన నిరసన కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే సంవత్సర కాలం పాటు దేశ రాజధానిలో రైతులు ఇచ్చిన ఉద్యమ స్ఫూర్తితో మేము కూడా అటువంటి యొక్క ఉద్యమ స్ఫూర్తిని నింపి రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం.
ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ కృషి చేస్తుందని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఆర్ ఆంజనేయులు అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవనంలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా రీజియన్ 2వ మహాసభ నిర్వహించారు. మన ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ నోటికి బాధేస్తా ఉంది. ఒక నైతిక విలువను కోల్పోతుంది మన సమాజంలో కొంతమంది ఉద్యోగస్తులు. బతకలేకుండా ఆలోచించాలి. మా పెన్షన్ 3,000 కూడా లేవు, 1,000 రూపాయలు 500. ఒకవేళ ఎంప్లాయీస్ చనిపోతే 300, 400 తీసుకోవాలి. ఆ కరోనాలో అంత ముందున్న పరిస్థితి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏమైనా బ్రహ్మాండం జీతాలు తీసుకుంటున్నారు. సమానంగా ఉండాలి. దేశంలో పోరాటం చేసినటువంటి ఉద్యమాలు ఎర్రజెండాలు ఇవాళ మనం ఎటు ఒక్కోసారి ఎంత ఆ పరిస్థితి కూడా నాకు నష్టం పరిస్థితి. నా వ్యక్తిగత విషయం చెప్తున్నది. ఇవాళ మన పరిస్థితి ఎవరైనా ఆలోచిస్తున్నారు. ఎక్సెప్షన్ పెట్టిన తర్వాత అయితే చిన్న చిన్న రాయితీలు ఇది కూడా ఎప్పుడు మనవాళ్ళందరికీ ములుగుచ్చుకుందంటే మన బైఫర్కేషన్ అయ్యి రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత 2015లో ఆ తెలంగాణ వాళ్ళు మొట్టమొదట ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ పాస్ ఇప్పించారు ఒక్కడికి ఉద్యోగస్తుడికి. అప్పుడు కానీ మన తాడేపల్లిగూడలో 1,000 యూనియన్, నెల్లూరులో 1,000 యూనియన్, విజయవాడలో 1 యూనియన్, కాకినాడలో 1 యూనియన్, లేకపోతే మొత్తం రాష్ట్రంతో ప్రాంతాల వారికి ఉన్నటువంటి మనవాళ్ళందరూ అప్పుడు ఆడకి పాస్ ఇచ్చిన తర్వాత అప్పుడు కానీ మనవాడికి మొలుగుచ్చుకొని మనందరూ ఏకమై మనం కూడా తెచ్చుకోవాలని విజయవాడలో 2015లో ఏకమై అక్కడ కూర్చుంటే ఆగస్టులో దానికి అన్ని ఎవరు కావాలంటే అన్ని పెట్టి వీళ్ళందరూ కూడా రాయగారు కూడా విశాఖపట్నం నుంచి ప్రార్థించమైనా ఈ రకంగా ప్రాంతానికి ఒకళ్ళు వచ్చి నాకు అప్సెట్ వెళ్ళిపోయారు. అయ్యమ్మ నాకేం తెలియదు అప్పుడు దాకా. నేను అప్పుడే రిటైర్డ్ అయినాక నాకు ఆడపిల్లలు నాకు దగ్గర డబ్బు లేకపోతే ఉద్యోగం చేసుకున్నా జిందాల్ కంపెనీలో. నా లేకపోతే దీనికి అప్సెట్ అయ్యారు. దీన్ని ఎట్లా నడపాలి, మహాసభ జరపాలంటే డబ్బులు లేవు. ఏంటో కాబట్టి తలా కాయిదాలు ఇస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అసలుకి దాన్ని చాలా తెప్పలు పడి ఇవాటికి మేము గతంలో చేసినటువంటి ఉద్యమాలు లేకపోతే సేవలు ఏమో కానీ ఆ సందర్భంగా ఇవాళ 2021లో మహాసభ జరిపారు. రెండోసారి మనం తొమ్మలపల్లి కళాక్షేత్రంలో పెట్టాము. 1,400 మంది వచ్చారండి తొమ్మలపల్లి కళాక్షేత్రం సార్లు. మా నాయకుడు పిచ్చి గారు ఆయన పాటలు పాడించా. ఆయన అన్నాడు, ఈ మధ్యకాలంలో తొమ్మలపల్లి కళాక్షేత్రం ఎప్పుడో గిరిప్రసాద్ గారు, సుధారెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీటింగ్ జరిగి ఇట్లాగే 1400 మంది వచ్చేవాళ్ళు. ఇవాళ మళ్ళీ నువ్వు ఎంత పెద్దవాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెద్ద మీటింగ్ జరిపావని ఆయన పాటలు పాడి సంతోషంగా వెళ్ళాడు. దానికి కారణం ఎవరు? మనందరమే, మన పట్టుదలే. ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? మా దగ్గర ఇప్పుడు సోమసుందరరావు గారికి డైరీ ఇచ్చారు. అసలు డైరీ ఉద్దేశం అంటే చాలా మందికి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డైరీ సంగతి మొట్టమొదటి మేము ఆలోచించాం. మనకు ఒక డైరీ ఉంటేనే ఇప్పుడు ఎండీ గారిని ఇలాంటి డ్యాన్స్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి మనం 4 మాటలు చెప్పించుకోవాలన్నా, మన కోరికలు తీర్చుకోవాలన్నా, లేకపోతే డయాస్ ఏదో కారణం సందర్భం కావాలన్నా డైరీ మొదలుపెట్టాం. దాన్ని సక్సెస్ చేసాను. వాళ్ళకి ప్రతిసారి డైరీ ఓపెనింగ్ మన ఎండీ గారే. ఇప్పుడు ద్వారకా తిరుమల గారు నిజంగానే పిల్లలు అంటే భయపడేవాళ్ళు. ఇవాళ మన పిల్లలందరూ ఫార్ములా చదువుకుంటున్నారు. మనవాళ్ళ పిల్లలందరూ బ్రహ్మాండంగా ఆర్టీసీ అంటే ఏం చదువుతున్నారా, బీటెక్ లేకపోతే డాక్టర్, ఎంటెక్ ఆ లెవెల్లోకి వచ్చారండి. కారణం ఏంటి? మన పోరాటాలే. ఆయన ఏదో ఆ రోజు ఆటో డ్రైవర్లకు ప్రమాదకరంగా ఉన్న భారత న్యాయ సంహిత చట్టంలోని 106 రద్దు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు స్థానిక సుందరయ్య భవనంలో కాట్రెడ్డి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సభ జరిగింది. భారతదేశంలో చనిపోతున్న వాళ్ళ సంఖ్య భారతదేశంలో ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టేటప్పుడు అని చెప్పాడు. కానీ మీరు మాట్లాడి అయిపోయిన తర్వాత నేను మాట్లాడాను.
సహజంగా జనం అనుకునేది అవును డ్రైవర్ల మీద శిక్షలు పెనాల్టీలు పెంచితే డ్రైవర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుపుతారు వాళ్ళు ప్రమాదాలలో జనం. కాబట్టి జనం నుంచి డ్రైవర్లను దూరం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. కాసేపు అదే కరెక్ట్ అనుకున్నాం, శిక్షలు జరిమానాలు పెంచితే డ్రైవర్ ఆ మోటారు వాహనాల చట్ట సవరణలో పెనాల్టీలు భారీగా పెంచారు. 2 రెట్ల నుంచి 10 రెట్ల దాకా పెంచారు. ఇప్పుడు కనీస పెనాల్టీ ముందు 50 రూపాయలు ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? 1000 రూపాయలు కనీస పెనాల్టీ. ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారా? 1000 రూపాయలు జరిమానాలు వస్తున్నాయి, అవునా కదా? 4 సంవత్సరాల నుంచి అమలు జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం జైలు శిక్షలు జరిమానాలు భారీగా పెంచితే ప్రమాదాలు తగ్గాలి కదా. ఈ 4 సంవత్సరాలలో పెంచారు కదా. 100,000 కోట్ల రూపాయల జరిమానాల కింద ఖజానాకు జమైనాయి కదా. చాలామంది జైలు పాలైనారు, ప్రమాదాలు తగ్గాయ్యా. 2022 సంవత్సరానికి దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరిగినాయి, ఎలా జరిగినాయి, ఎంతమంది చనిపోయినారు, ఈ వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రవాణా మంత్రిత్వ శాఖ. దాని ప్రకారం 2022 సంవత్సరంలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగినాయి. ప్రమాదాలలో చనిపోయిన వాళ్ళ సంఖ్య పెరిగింది. అంటే దీని అర్థం ఏంటి? జైలు శిక్షలు జరిమానాలు పెంచితే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పింది శుద్ధ అబద్ధము. ఇది వాస్తవం కాదు. ఇది రుజువైంది. ఇది రుజువు చేసింది ప్రభుత్వ గణాంక వివరాలు. అందుకే పెద్దోడు సమయం చెప్తుంటారు, రోగం ఒకటైతే మందు వేరే ఒకటేస్తే రోగం నయం కావడం కాదు, రోజు వస్తాడు. ఇవాళ అదే జరిగింది. అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ డ్రైవర్లేనా? అందరూ డ్రైవర్లేనా? మీలో ఎవరైనా ఉదయం పూట బండిని స్టార్ట్ చేసేటప్పుడు స్టీరింగ్కి దండం పెట్టుకోకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయకుండా బండి స్టార్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేసేంతకి ఉన్నారా? ఎవరన్నా? ఎవరు లేరా? ఏం ప్రార్థన చేస్తారు మీరు? ఏం చేస్తారు డ్రైవర్? ఇవాళ ఏమీ ప్రమాదం జరగకూడదు, నేను క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి, భార్య బిడ్డలను చూడాలి, అంతేనా? అంటే ప్రమాదాల పట్ల చాలా ఆందోళన చెందుతున్నది. ప్రమాదాలు జరగద్దని కోరుకుంటున్నటువంటి శివాలయం వీధిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దొంగతనం జరిగినది. దొంగలు అమ్మవారి కిరీటం, అమ్మవారి 2.5 కాసుల బంగారం అపహరణ జరిగినట్టు ఆలయ పూజారి వివరణ ఇవ్వడం జరిగింది. మన శివాలయం వీధి తాడేపల్లిగూడెం శివాలయం వీధిలో పనిచేసినటువంటి శ్రీ కనకదుర్గా సమేత సుందరేశ్వర స్వామి ఆలయంలో రాత్రి ఇలా దొంగలబడి అమ్మవారి యొక్క 2.5 కాసుల సూత్రాలు, అమ్మవారి యొక్క కిరీటం దొంగిలించబడి ఉంది. కాబట్టి ఉదయాన్నే నేను వచ్చి చూసేటప్పటికి తలుపులన్నీ కూడా ఐరన్ మెస్లో భద్రకొట్టేసి, ఆ లాకులు కూడా 10 లాకులు గల తాళం కూడా పగలకొట్టేసి, అమ్మవారి యొక్క మెయిన్ ఈ యొక్క గర్భగుడి యొక్క తలుపులు కూడా భద్రకొట్టి లోపలికి వెళ్ళి అమ్మవారి యొక్క 2.5 కాసుల సూత్రాలు, అలాగే అమ్మవారికి చిన్న అమ్మవారి యొక్క కిరీటం ఇవన్నీ కూడా దొంగిలించబడి ఉంది. కాబట్టి ఆ పోలీసు వారందరూ కూడా వచ్చి అన్ని ఎంక్వైరీలు కూడా చూసుకుని అన్నీ కూడా గ్రూప్స్ అన్నీ కూడా పట్టుకుని వెళ్ళి సీసీ ఫుటేజ్లు కూడా చూసుకుని ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.